నెల్లూరుకి ఒక పండగ వాతావరణంగా చేరింది. బిలో 19 ఇయర్స్కి ఎవరైతే మిస్ టీమ్ అంటారో వాళ్ళు మొత్తం పాన్ ఇండియా నుంచి మొత్తం ఆల్ స్టేట్ ఇండియాలో ఉండే ఆల్ స్టేట్ నుంచి కాంపిటీషన్ జరిగింది. దాంట్లో ఆ కాంపిటీషన్లో మన నెల్లూరు వాసి ఆ సాధిగా రావడం, విన్ అవ్వడం అది మా అదృష్టంగా భావిస్తున్నాం. ఎందుకంటే దీనికి మనకు ఇండియాకే ఒక ప్రజెంటేషన్ అంటే మనకు నెల్లూరుకి ఒక పండగ లాగా ఉంది. ఎంత సంతోషంగా ఉందంటే ఇప్పుడు ఇదే కాకుండా ప్రపంచంలో ఆల్ ఓవర్ కంట్రీస్ది ఒక చాలా పెద్ద ప్రోగ్రాం నడుస్తుంది. దాంట్లో కూడా పార్టిసిపేట్ చేయబోతుంది. దాంట్లో మిస్ ఇండియాగా రావాలని చెప్పేసి నేను ఆ పై భగవంతుడిని కోరుకుంటున్నాను. ఎందుకంటే ఎటువంటి నెల్లూరు వాసులు బాగా పేరు వచ్చిందనుకోండి, ఇండియా లోపల మన నెల్లూరు అని చెప్పుకుంటారు. అది ఒక ప్రెస్టీజియస్ క్వశ్చన్. అది రియల్లీ చెప్పాలంటే తను అంత చిన్న వయసులో ఇప్పుడు నెల్లూరుకి ఎగ్జాంపుల్గా చేయడం అంటే ప్రతి ఒక్కరూ చెప్పుకునేటట్టు నెల్లూరు అని చెప్పేసి ఆ ఒక సాధిక గారికి నేను నిజంగా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. ఎందుకంటే వాళ్ళ పేరెంట్స్ కూడా ఎంత సపోర్టివ్గా, వాళ్ళ మదర్ అయితే కానీ ఫాదర్ వాళ్ళ బ్రదరు ఎంత అసలు రియలీ ఎంత సపోర్టివ్గా ఉన్నారంటే కొన్ని ఫ్యామిలీస్లో ఏంటంటే మదర్ ఫాదర్ ఎందుకమ్మా నువ్వు పోలేవు అని చెప్పేసి జనరల్గా ఎటువంటివి ఉంటాయి. అట్లా కాకుండా వాళ్ళ మదర్ వాళ్ళు ఫుల్ సపోర్ట్ చేశారు కాబట్టి ఆ అమ్మాయి ఇంత దూరం వచ్చింది. I'm so honored that everyone here supported me all the way along, that I won because of you guys. Your support meant everything to me. I firstly want to thank Mr. Arun Ratna sir, the founder of Fashion Runway International, who have organized Miss Teen Super Globe International Indian finale. So if he wasn't be there, then I wouldn't be here. ఆయన వల్లే ఇదంతా జరిగింది. అండ్ సెకండ్లీ నేను ఇలాహీ మోడలింగ్ స్కూల్ని చాలా థ్యాంక్స్ చెప్పాలంటున్నాను. భారతి బెరీ మ్యామ్ వల్లే నేను ఇక్కడ దా వచ్చాను. నేను ఇలాహీ మోడలింగ్ స్కూల్ స్టూడెంట్ని. ఆమె వల్లే నేను దానిలోకి వెళ్ళాను, అంత సక్సెస్ అయ్యాను. ఈరోజు నెల్లూరుకి ఇంత పేరు తెచ్చానంటే భారతి బెరీ మ్యామ్ వల్లే. దెన్ ఐ వాంట్ థ్యాంక్ మై పేరెంట్స్, మై ఫ్యామిలీ. వాళ్ళు లేకపోయి ఉంటే ఇదంతా జరిగిండేది కాదు. నేను ముస్లిం అమ్మాయినండి. సో ఇలాంటివి మా కమ్యూనిటీలో చాలా తక్కువ. కానీ మా పేరెంట్స్, మా నాన్న సపోర్ట్ చేశారు కాబట్టే నేను ఇక్కడ దా వచ్చాను. నేను చాలా థ్యాంక్ఫుల్ ఉన్నాను నా ఫ్యామిలీకి, నా పీపుల్కి, అందరికీ. దెన్ ఐ వాంట్ థ్యాంక్ నెల్లూరియన్స్. నెల్లూరు వాళ్ళు ఇంత సపోర్ట్ చేయకపోయి ఉంటే నాకు ఇంత ఎంకరేజ్మెంట్ వచ్చుండేది కాదు. నేను ఈ టైటిల్ విన్ అయి ఉండేదాన్ని కాదు. అండ్ ఈ నాకు క్రోన్ ఒకటే కాదు, నేను ఇక్కడ నిల్చొని ప్రతి ఒక్కరికి, ఏ అమ్మాయి అయితే ఇలాంటి ఇండస్ట్రీలో, ఫ్యాషన్ ఇండస్ట్రీలో రావాలనుకుంటుందో ప్రతి ఒక్కరికి ఒక వాయిస్లో నిల్చో ఉన్నాను. ప్రతి ఒక్కరి బాధ, వాళ్ళ ప్యాషన్, వాళ్ళ స్ట్రగుల్ని నేను రిప్రజెంట్ చేస్తున్నాను. నా స్టోరీ కూడా అలాంటిది. నేను అలా స్ట్రగుల్ అయ్యి వచ్చిన దాన్ని. నేను మిస్ గ్రాండ్ ఇండియాకి సెలెక్ట్ అయ్యి ఏజ్ రిస్ట్రిక్షన్ వల్ల రిజెక్ట్ చేసినందుకు నేను ఓడిపోయాను అని అనుకోలేదు. అక్కడికి నా ఫెయిల్యూర్ వచ్చిందని నేను అనుకోలేదు. దాని నుంచి నేను ఇంకా హైప్ వచ్చి ఎంకరేజ్ అయ్యి మిస్ టీన్ సూపర్ గ్లోబ్లో నేను పార్టిసిపేట్ చేశాను. ఆంధ్రప్రదేశ్ టైటిల్ ఫస్ట్ విన్ అయ్యాను. దాని తర్వాత ఇండియన్ టైటిల్ విన్ అయ్యాను. నెక్స్ట్ వియత్నాంలో జరుగుతుంది ఇంటర్నేషనల్ ఫినాలే, వరల్డ్ ఫినాలే. దానిలో ఇండియాని రిప్రజెంట్ చేస్తున్నాను. మీరు మళ్ళీ నన్ను ఇలానే సపోర్ట్ చేస్తారని, ఇలానే థ్యాంక్ఫుల్గా నాతో ఉంటారని నేను ఆశిస్తూ మీకు చాలా థ్యాంక్స్ చెప్తున్నాను.